ఓకే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రై స్కూల్. ఈ వీడియోలో మనం నెక్స్ట్ కాన్సెప్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి నెస్టెడ్ లిస్ట్. ఓకే, లిస్ట్ గురించి మనం చాలా వరకు చూసాం అండ్ ఈ వీడియోలో మనం నెస్టెడ్ లిస్ట్ గురించి చూద్దాం. సో హౌ ఎ నెస్టెడ్ లిస్ట్ వర్క్స్ అండ్ హౌ దట్ విల్ బి డిఫైన్డ్ ఇదంతా కూడా మనం వీడియోలో చూద్దాం. సో సింపుల్గా ఒక లిస్ట్ మనం ఎట్లా డిఫైన్ చేసామంటే లైక్ n ఈక్వల్ టు ఓకే స్క్వేర్ బ్రాకెట్స్లో సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ రాసేసాము, కామా సపరేట్ వాల్యూస్ అని వచ్చాము, అక్కడ లిస్ట్ లాగా తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఒక వాల్యూలో మళ్ళీ మనం ఇంకొక లిస్ట్ పెట్టాం. ఓకే, లైక్ లిస్ట్ ఆఫ్ లిస్ట్ మనం ఏమంటామంటే నెస్టెడ్ లిస్ట్స్ అంటాం. అంటే ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ అనమాట, లైక్ మల్టిపుల్ లిస్ట్. ఒక లిస్ట్ లోపల మల్టిపుల్ లిస్ట్ మనం జనరేట్ చేసినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే నెస్టెడ్ లిస్ట్స్ అని చెప్పి కాల్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ మనం చూడండి విల్ డూ ఇట్. ఓకే, మనం ప్రాక్టికల్గా చేసేదానికంటే చేస్తేనే బాగుంటుంది కదా. సో చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సింపుల్గా ఒక లిస్ట్ తీసుకుంటాం మనం, ఆ లిస్ట్ లోపల మనం ఇంకొకటి డిఫైన్ చేస్తాం అన్నమాట. అర్థమైనా? ఓకే, లెట్ us try to do this. సో ఎల్ఎన్ తీసుకున్నాం సింపుల్గా. మనకేమవుతుందంటే 1, 2, 3, 4. This will be our list. అన్నమాట. ఓకే, సో ఎట్లా మరి దాని కథ ఏంది అన్నప్పుడు, సో 1 minute. ఓకే, ఇది నార్మల్ లిస్ట్. మనం ఏం చెప్పుకున్నాం, నెస్టెడ్ లిస్ట్ అనమాట. ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ అనమాట. ఓకే, 1, 2, 3, 4, 5. ఓకే, సో చూడండి రెండిట్లో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 1, 2 అనేది మళ్ళీ సబ్ లిస్ట్గా ఉన్నాయి, ఇక్కడ మొత్తం కూడా ఒకటే లిస్ట్ అనమాట. ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ లిస్ట్స్. మనం ప్రింట్ L1 అంటే ఏమవుతుంది, మొత్తం ప్రింట్ అవుతుంది కదా, మొత్తం అయితే వచ్చింది. తర్వాత ఇఫ్ యూ టాక్ అబౌట్ ప్రింట్, ఇండెక్సింగ్ ఎట్లా యూస్ చేస్తాం మరి. ఇండెక్సింగ్ అంటే సో లైక్ ఇది మొత్తం ఒక ఇండెక్స్ అనుకున్నాం. ఓకే, సో L1 ఆఫ్ ఫస్ట్ లిస్ట్లో సో మేజర్లీ ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ పార్ట్ లైక్ 0. చూడండి ఫస్ట్ లిస్ట్ అంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, 0. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కామా సపరేటెడ్ ఇండెక్స్ చేస్తే వస్తాయి మనకి. అంటే ఇక్కడ వరకు ఫస్ట్ ఇండెక్స్ వస్తుంది, ఇది సెకండ్ ఇండెక్స్ వస్తుంది, థర్డ్ ఇండెక్స్ ఇక్కడ వస్తుంది, ఫోర్త్ ఇండెక్స్ అంటే 0, 1, 2, 3. ఓకే, సో ఫస్ట్ నేను 0 అన్నా. 0 అన్నప్పుడు ఏమవుతుంది చూడండి, మొత్తం వచ్చింది. అదే 0లో మళ్ళీ ఇండెక్సెస్ వస్తాయి. ఎట్లా, ఫస్ట్ ఇండెక్స్ వస్తుంది, సెకండ్ ఇండెక్స్ అంటే 0, 1. ఓకే, లైక్ 0 ఇండెక్స్లో ఉన్నటువంటి వాల్యూస్లో మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్ కావాలి మనకి, ఏమొస్తే అప్పుడు 2 వస్తుంది అట్లా. ఓకేనా, సో ఇండెక్స్ బేస్డ్ ట్రావర్సల్ అనమాట అది, ఇండెక్స్ బేస్డ్ ప్రింట్. ఓకే, ఒకటే కాదు, లేక అట్లా ఎన్ని తీసుకోవచ్చు. అర్థమైనా? తర్వాత we can access nested list by using indexing, just like single dimensional array. ఓకే, సింగిల్ డైమెన్షనల్ అరే యూస్ చేసుకున్నట్టుగా మనం ఏం చేయొచ్చు, మల్టిపుల్ ఇండెక్సెస్ యూస్ చేసుకొని మనం యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం చూస్తే లిస్ట్ యాజ్ ఎ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్సెస్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, మ్యాట్రిక్స్ అంటే ఏంటి, సింపుల్గా మనం జనరల్ ఫామ్లో రోస్ ఒకటి తర్వాత కాలమ్స్ ఒకటి. ఓకే, కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 అట్లుంటాయి కదా. సో కాలమ్ 1 కాలమ్స్ అండ్ రోస్ కలెక్షన్ అంటే మ్యాట్రిక్స్ అని చెప్పి అంటాం. మరి మ్యాట్రిక్స్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాం అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యాట్రిక్స్లో ఏమి ఉండాలంటే 1, 2, 3 ఇది ఫస్ట్ రో ఉండాలి, తర్వాత ఇది సెకండ్ రో ఉండాలి, తర్వాత థర్డ్ రో ఉండాలి, 7, 8, 9. ఓకే, ఇది దీని యొక్క సైజ్ ఎంత చెప్పొచ్చు, మనం 3x3గా చెప్పొచ్చు కదా. ఇది మ్యాట్రిక్స్ అయి ఉండాలి, నాకు కావాల్సిన మ్యాట్రిక్స్ ఇది. సో నేను దీన్ని ఎట్లా స్టోర్ చేస్తాము
ప్రోగ్రామింగ్లో లేకపోతే ఒక లిస్ట్లో ప్రత్యేకంగా పైథాన్ ఎట్లా స్టోర్ చేస్తామంటే వి సింప్లీ టేక్ హోల్ లిస్ట్ తీసుకొని లైక్ దాంట్లో ఫస్ట్ రో వాల్యూస్ మొత్తం ఒక సబ్ లిస్ట్గా, సెకండ్ రో వాల్యూస్ మొత్తం ఇంకొక సబ్ లిస్ట్గా, థర్డ్ రో వాల్యూస్ మొత్తం ఇంకొక సబ్ లిస్ట్గా మనం తీసుకుంటాం అంతే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ రో ఒకటి కావాలి, అప్పుడు నేను ఏమంటాను ఎల్ ఆఫ్ జీరో, అంటే ఫస్ట్ రో ఇండెక్స్ ఏంటి జీరో. ఓకే, చెప్పాను కదా కామా సపరేటెడ్ ఇండెక్స్ వస్తాయి మనకి, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, అంటే 0 1 2. ఓకే, సో ఇఫ్ యూ రన్ హియర్ విల్ గెట్ 1 2 3. అంటే ఫస్ట్ రోలో ఏమున్నాయి 1 2 3 ఉన్నాయి. లైక్ ఫస్ట్ రోలో మళ్ళీ నాకు ఫస్ట్ ఎలిమెంట్ కావాలి, అప్పుడు అంటే ఫస్ట్ కాలం కావాలి. ఓకే, యూ కెన్ గెట్ 1 అట్లా. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ ఆల్ ద సెకండ్ రో, నాకు సెకండ్ రో మొత్తం కావాలి. సెకండ్ రో ఇండెక్స్ ఎంత 1, సెకండ్ రో వచ్చింది. ఓకే, సో ఇఫ్ యూ టేక్ లైక్ దిస్ ఫస్ట్ రో, ఫస్ట్ రోలో ఏముంటాయి ఇంతవరకు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ రో, సెకండ్ చూడండి, ఫస్ట్ రో సెకండ్ రో హ్యావ్ కాల్ కదా అంతే. ఓకే, సో దాన్ని బట్టి ట్రావర్స్లో అయితే ఉంటుంది. సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఇలా చూడండి, అదే ఇస్తాం మనకి. ఇట్లా ఇట్లా లిస్ట్ ఆఫ్ లిస్ట్గా స్టోర్ చేసుకున్నారు. తర్వాత ఏం చేసాం, సో ఎలిమెంట్స్ రో వైజ్ ఎలిమెంట్స్ ప్రింట్ చేశారు. చూడండి, రో వైజ్ ఎలిమెంట్స్ చేశారు కదా. ఓకే, సో రో వైజ్ ఎలిమెంట్స్ చేశారు చూడండి ఇక్కడ. ఓకే, సో మ్యాట్రిక్స్ స్టైల్లో ప్రింట్ చేయాలంటే లైక్ మనం అట్లా అనుకోకుండా ఎండ్ యూస్ చేసి మనం ప్రింట్ చేయొచ్చు. విల్ డూ దట్. ఓకే, అదొకటి చేద్దాం. సో అట్లా కాదు, నాకు ఏం చేయాలి, ట్రావర్సల్ చేయాలి. ఫర్ ఐ ఇన్ ఎల్, అంటే ఎల్లోకి ఏమొస్తాయి, ఫస్ట్ ఇండెక్స్లో ఉన్నాయి మొత్తం వస్తాయి. ఫస్ట్ ఇండెక్స్ అంటే 0 ఉన్నాయి మొత్తం వస్తాయి. తర్వాత ఫర్ జే ఇన్ ఐ, లైక్ ఐ కూడా ఒక లిస్టే కదా, ఐలోకి ఇప్పుడు ఏమొస్తాయి 1 2 3 మొత్తం వస్తాయి. నేను ఏం చేస్తున్నా, దాన్ని కూడా మళ్ళీ జేలోకి పాస్ చేస్తాను. అంటే 1 ఒకసారి జేలోకి వెళ్తుంది, 2 ఒకసారి జేలోకి వెళ్తుంది, 3 ఒకసారి కూడా జేలోకి వెళ్తా. ఓకే, ప్రింట్ జే కామా ఎండ్ ఈక్వల్ టు స్పేస్. ఆఫ్టర్ దిస్ లూప్ విల్ ట్రై టు ప్రింట్. దాట్స్ ఇట్. వచ్చింది కదా అంతే. అక్కడ మనం లైక్ ఇన్ అవర్ కోర్స్ మెటీరియల్ వీ హ్యావ్ టేకెన్ యూసింగ్ ద యాక్చువల్ ఇండెక్సెస్. నేను ఇక్కడ ఏం చేశాను, డైరెక్ట్గా తీసేసుకున్నాను. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఇండెక్స్ బేస్గా తీసుకున్నారు. ఓకే, ఇండెక్స్ బేస్గా తీసుకున్నారు. అర్థమైందా? దట్స్ ఆల్ అబౌట్ లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఆర్ నెస్టెడ్ లిస్ట్. నెస్టెడ్ లిస్ట్ అంటే ఏంటి, ఒక లిస్ట్లో ఇంకా లిస్ట్ స్టోర్ చేస్తాం. దీన్ని బేసికల్లీ ఎక్కడ వాడతామంటే మ్యాట్రిక్స్ రూపంలో వాడతాం. ఓకేనా, we use this in the form of matrix only. Majority we use in the matrix only. That's all about today's session. See you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School Telugu. Mana school, mana bhashalo. Thank you. Thank you so much.